వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. KPHC రోడ్ నంబర్ 4 టెంపుల్ బస్ స్టాప్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సాయి ఫేమస్ ఉడిపి టిఫిన్ సెంటర్ ను ఇన్ఛార్జ్ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ GHMC విజువల్స్ నరసింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కుకట్పల్లి ఏసీపీ రవికిరణ్ రెడ్డిలతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా టిఫిన్ సెంటర్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఏర్పాటు చేసుకున్న ఈ టిఫిన్ సెంటర్ ద్వారా కస్టమర్లకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తూ వారి అభిమానాన్ని చురగొనాలన్నారు. ఉడిపి టిఫిన్ సెంటర్ యాజమాన్యం మాట్లాడుతూ మా వద్ద స్వచ్ఛమైన గేదె పాలతో నీళ్లు కలపకుండా టీ తయారు చేసి 10 రూపాయలకే అమ్మడం జరుగుతుందన్నారు. అందుకే ఫేమస్ టీ అని పేరు పెట్టడం జరిగిందన్నారు. అంతేకాకుండా మా వద్ద అన్ని రకాల టిఫిన్స్ ఎంతో క్వాలిటీతో రుచికరంగా ఉంటాయని తెలుపుతూ ఇది మా 8వ బ్రాంచ్ అని తెలియజేశారు. అండి KPHB కాలనీ థర్డ్ ఫేజ్ లో ఈ రోజు టెంపుల్ బస్ స్టాండ్ ఎదురుగుండా ప్రారంభించడం జరిగింది. ఇది మనది 8వ బ్రాంచ్ అండి. మన మొత్తం 7 బ్రాంచ్లు ఇప్పటికి ఆల్రెడీ విజయవంతంగా రన్ అవుతా ఉన్నాయి. మన దాంట్లో ఫేమస్ టీ అని ఎందుకు పెట్టామంటే ప్యూర్ బఫెలో మిల్క్ తో టీ చేస్తాం అన్నమాట. వితౌట్ వాటర్ కలపకుండా టీ చేయడమే మన స్పెషాలిటీ. అది కూడా 10 రూపాయలకి అద్భుతమైన టీ ఇస్తాం అనమాట. అదే మన స్పెషాలిటీతో అన్ని చాలా కాఫీ చాలా ఫేమస్ మన దగ్గర. అందుకే ఫేమస్ టీ అనే పేరు మీదే విజయవంతంగా కొనసాగుతా ఉంది. ఇది ఈ రోజే ఓపెన్ అయింది KPHB కాలనీలో థర్డ్ ఫేజ్ లో టెంపుల్ బస్ స్టాండ్ ఎదురుగుండా ఈ రోజే ప్రారంభించడం జరిగింది. KPHB కాలనీ వాసులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. రవికుమార్, నా బ్లడ్ ఓ పాజిటివ్. నేను ఇప్పటికి 118 నిమిషాలు రక్తదానం చేయడం జరిగింది. ఇక్కడ హైదరాబాద్ లో అనుకోకుండా ఒక చిన్న హోటల్తో మొదలు పెట్టాము. యాక్చువల్లీ దాంతో ఎన్నో నష్టాల్లోకి వెళ్ళిపోయాము. ఆ సమయంలో శ్రీనివాస స్వామి నాకు పరిచయమాడు. ఆయన పరిచయం ద్వారా మా వెంకటస్వామి వాళ్ళ ఇద్దరు అన్నదమ్ములు నాకు పరిచయమారు. వాళ్ళకి విషయం అంతా చెప్పాను. సరే ఎట్లా చేద్దాం అన్నప్పుడు వాళ్ళు ఫస్ట్ ఏమైనా సరే అంటే మేము చేసే సర్వీసెస్ కి వాళ్ళు అగ్రి అయ్యి మా కోసం ఈ హోటల్ని ఇద్దరం కలిసి ముందుకు వెళ్ళడం జరిగింది. దీంతో ఓన్లీ హోటల్ అనేది మేము వ్యాపారం కోసం కాకుండా ఆల్రెడీ స్వామి వాళ్ళు శివాలయంకి భరత్ నగర్ లో అయ్యప్పస్వామి గుడికి వాళ్ళు ఆల్రెడీ అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మేము మా ద్వారా కూడా బ్లడ్ డొనేషన్, ఐ డొనేషన్, వచ్చేసి చిన్నపిల్లల ఆశ్రమము ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా మేము దీనిలో వచ్చే ఆదాయంలో కూడా కొంత భాగాన్ని సర్వీస్ కి ఉపయోగిస్తాము. ఇలాంటి గొప్ప వ్యక్తులు మాకు పరిచయం అనేది మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఇలాంటివి ఇంకా మరెంతో ముందుకు వెళ్ళాలని ఇటువంటి ఇంకా బ్రాంచెస్ ఓపెన్ చేసి 10 మందికి ఉపయోగపడతామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాము. కృతజ్ఞతలు. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV. సో ఇది 7 years కంప్లీట్ చేసుకుని చాలా బాగా రన్ అవుతుందండి. నేను కూడా యూట్యూబ్ ఛానల్ ని చూసాను. దీనిలో మనకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వీడియోస్ అండ్ ఇంకా ఫన్నీ వీడియోస్ అన్ని ఉన్నాయి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.